అరే, సండే వస్తే చికెన్ పకోడా తినాలి అని అనిపిస్తుంది. ఆ సండే రోజు చేసుకోవడం కోసం ఈ రెసిపీ. బయట ఒక ప్లేట్ 120 రూపీస్, ఇంట్లో సేమ్ టేస్ట్ 40 రూపీస్కే. ఆ సీక్రెట్ చెప్తా, కంప్లీట్గా చూడండి. హాయ్ అండి, నేను మీ విమల. ఈరోజు మనం హోటల్ స్టైల్ క్రిస్పీ చికెన్ పకోడీ చేద్దాం. పిల్లలు పెద్దవాళ్ళ వరకు ఫుల్ హిట్ రెసిపీ. చాలా ఈజీ, 15 మినిట్స్లో అయిపోతుంది. ఈ రెసిపీ కోసం కావాల్సినవి బోన్లెస్ చికెన్ చిన్న ముక్కలు కొట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మైదా, ఎక్కువ వద్దు, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇది క్రిస్పీకి సీక్రెట్. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, లెమన్, ఒక ఎగ్. ముందుగా చికెన్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాష్ చేసి పక్కకు పెట్టాలి. అందులో ఎగ్, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మైదా, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇది క్రిస్పీనెస్కి సీక్రెట్ అనమాట. మనం రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా కార్న్ఫ్లోర్ని యూజ్ చేయాల్సిందే. కొందరు శనగపిండి అండ్ బియ్యం పిండిని యూజ్ చేస్తారు. అది ఒక రకమైన టేస్ట్, ఇది మనకు ఇంకొక రకమైన టేస్ట్. చికెన్ 65లో ఏవేవైతే ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారో యాజ్ ఇట్ ఈజ్ మనం ఇలాగే చేసుకొని లాస్ట్లో ఒక చిన్న టిప్ చెప్తాను. అది పాటించడం వల్ల మీకు క్రిస్పీనెస్ అసలు తగ్గదు. అండ్ అన్ని ఇంగ్రీడియంట్స్ ఒక గిన్నెలో వేసేసుకొని వాటిని మంచిగా కలిపేసుకోవాలి. మనం వేసిన మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఎక్కువ కోటింగ్ పట్టదు చికెన్కి. చూడండి, మనం ఇప్పుడు స్టార్టింగ్లో చికెన్ పీసెస్ని ఎలా అయితే చూస్తున్నామో లాస్ట్లో మొత్తం మిక్సీ పట్టేసిన తర్వాత, మిక్సీ చేసిన తర్వాత ఆ పీసెస్ అలాగే మనకి కనిపిస్తూ ఉంటాయి. లాస్ట్లో మనకి ఇష్టమైతే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. దాన్ని కూడా మంచిగా మిక్స్ చేసేసుకుంటే మనకు చికెన్ పకోడీకి కావాల్సిన బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఈ బ్యాటర్ని రెడీ చేసుకునేటప్పుడు ఒక చిన్న టిప్ ఏంటంటే, వాటర్ అస్సలు తగలనివ్వకండి. మనకు చికెన్లో ఉన్న వాటరు అండ్ ఎగ్ తోటే ఈజీగా మిక్స్ అయిపోతుంది. మనం హోటల్ టేస్ట్ రావాలి కంపల్సరీ అంటే ఇలాగే కలుపుకోవాలి. లేదు మనం ఇంట్లో క్యాజువల్గా ఎంజాయ్ చేయడానికి అనుకుంటే మాత్రం కొంచెం పిండి ఎక్కువగా వేసేసుకొని వాటర్ని కూడా కన్సిస్టెన్సీని చూసి వేసేసుకోవడమే. సో నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టేసుకొని ఆ ఆయిల్లో మీకు ఇష్టమైతే కాజు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ కరివేపాకును మాత్రమే యూజ్ చేస్తున్నాను. మనకు స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లో ఉండకూడదు అండ్ స్టవ్ లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు. లో ఫ్లేమ్లో ఉంటే మొత్తం పిండి ఒకదానికి ఒకటి అంటుకుపోతుంది, మనకు పకోడీ టైప్లో రాదు. అండ్ హై ఫ్లేమ్లో ఉండడం వల్ల ఓన్లీ కోటింగ్ బాగా మాడిపోతుంది కానీ చికెన్ లోపల బాగా ఉడకదు. సో అది మాడిపోతుందని తొందరగా తీసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి లో టు హై మీడియంలో పెట్టుకుంటే మనకు ఈజీగా కుక్ అవుతాయి. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా కాలాల్సిన అవసరం లేదు. అలా కాలడం వల్ల చికెన్ పీసెస్ అన్నీ డ్రైగా అయిపోతాయి. అందుకంటే ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. వీడియోలో కనిపించినట్టుగా చేసుకోండి. అండ్ ఒక సీక్రెట్ చెప్తా, ఈ రెస్టారెంట్ సీక్రెట్ అనమాట. పకోడీ వేసినాక టిష్యూలోకి తీయొద్దు, జల్లిగంటలో వేయండి. అప్పుడు ఆ ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుంది, బయటకు వచ్చేస్తుంది. 2 అవర్స్ అయినా క్రిస్పీగా ఉంటుంది. ఇది బయట మనం బండ్లపైన చూస్తున్న టిప్స్ అండ్ హోటల్లో కూడా ఇదే పాటిస్తారు. చూసారుగా ఎంత గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఉన్నాయో, టేస్ట్ కూడా అదిరిపోతుంది. వీడియో నచ్చినా రెసిపీ నచ్చినా ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒక్క లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని కూడా కొట్టేయండి. కమెంట్ సెక్షన్లో మీకు ఇంకా ఏం రెసిపీస్ కావాలి అనేది నేను మీ విమలకి చెప్పేసేయండి. అండ్ ఇన్స్టాని ఫేస్బుక్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ, ఫేస్బుక్ త్రూ వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరికీ వెల్కమ్ అండి. లాస్ట్లో చెప్తున్నాను ఏమనుకోవద్దు, కాకపోతే వీడియో ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి వీడియో డీటెయిల్స్ అన్నీ చెప్పిన తర్వాత మీకు ఇవి చెప్తున్నాను. అండ్ దీనితో పాటు ఒక ఇన్స్టాని ఫేస్బుక్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఫేస్బుక్లో అయితే మనకు చాలా తొందరగా రీచ్ వచ్చేసిందని చెప్పాలి. ఆల్మోస్ట్ 900 సబ్స్క్రైబర్స్ వరకు అయ్యారు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్ ఫేస్బుక్. అండ్ ఈ రెసిపీకి చిన్న అడిషనల్ టిప్, కాజుని కూడా బాగా ఫ్రై చేసి అందులో యాడ్ చేసేసుకోండి. కాజు, చికెన్ అండ్ కరివేపాకు పర్ఫెక్ట్ కాంబినేషన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వీడియో ఎలా వచ్చిందనేది నాకు క్లియర్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు చెప్పండి.